మామూలుగా చంద్రబాబు నాయుడు గారు ఈసారి 2024లో పాత ముఖ్యమంత్రిగా ఉంటాను, చాలా సీరియస్గా ఉంటానని మొదటి నుంచి హెచ్చరికలు ఇచ్చారు, అలాగే వార్నింగ్లు ఇచ్చారు అటు అధికారులకు కానీ ఇటు మంత్రులకు కానీ. కానీ అలాంటిది ఏమీ కనిపించట్లేదు అని చెప్తున్నాయి వాళ్ళకి సంబంధించిన సొంత మీడియాని. అంటే చాలా శాఖల్లో జవాబుదారీతనం ఎక్కడా కనిపించట్లేదు. మంత్రులు కానీ, సీనియర్లను కాదు మంత్రులు కానీ కొన్ని శాఖలకు సంబంధించి, అలాగే ఉన్నతాధికారులు కానీ, అంటే ఏదైనా ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలాగా తమ వ్యవహార శైలి ఉండాలి అనేది ఏ ఒక్కరిలోనూ కనిపించట్లేదట. దీనికి కారణం చాలా శాఖల దగ్గర ఫైళ్ళు పెండింగ్ ఉండడం కానీ, కొన్ని శాఖల్లో సమస్యలు పెరిగిపోతుండడం కానీ, దాన్ని పట్టించుకోకపోవడం కానీ. అంటే ఇక్కడ నిర్లక్ష్యం, నిర్లిప్తత అనేది అధికారుల మీద, మంత్రుల మీద నెట్టేయాలా? లేదు అంటే అప్పటి ముఖ్యమంత్రి, అంటే ఒకప్పుడు 2004లో చాలా సీరియస్గా ఉండేవారు చంద్రబాబు నాయుడు గారు అనేది, ఆ ముఖ్యమంత్రి ఇప్పుడు మళ్ళీ కనిపిస్తారనుకుంటే అది కనిపించట్లేదు. ఎందుకంటే మొన్న వరకు అన్నారు అకస్మాత్తుగా తనిఖీలు ఉంటాయి, సడన్గా విజిట్ చేస్తుంటా, అది ప్రకటనల వరకు పరిమితం అవుతున్నాయి కానీ ఆచరణకి ఇంకా నోచుకోవట్లేదు. అంటే ఇంకా నోచుకోవట్లేదు అంటే ముందు ఏమన్నా ఉంటాయి అనేది, అసలు ఏం జరగబోతుంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా అంటే మంత్రుల్ని, ఉన్నతాధికారుల్ని టార్గెట్ చేసే రాజకీయం ఏమైనా నడుస్తుందా? ఒకప్పుడు చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టేవారు చంద్రబాబు నాయుడు గారు, బాబు గారు వస్తుంటే పరుగులు పెట్టేవారు అధికారులను, మంత్రులు అనేది. ఇప్పుడు ఆ సీరియస్నెస్ ఏమైనా తగ్గిందని హెచ్చరిస్తున్నాయా పత్రిక? ఏం లేదు, వెరీ సింపుల్ లాజిక్. జగన్ ఉన్నాడు అనుకోండి, అప్పుడు మంత్రులందరూ కూడా, అంటే మంత్రులు, అధికారులు, వాళ్ళ ఫెయిల్యూర్ అంతా కూడా జగన్దే తప్పు. పరిపాలన అనుభవం లేనోడు, పనికిరానోడు, లేకపోతే నాశనం చేసేస్తున్నాడు రాష్ట్రాన్ని. అప్పుడు రాసుకొచ్చింది అట్లా కదా. ఇప్పుడు ఈ పాపమంతా మంత్రులది, అధికారులది. ఇది తేడా. ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, మనకి నచ్చిన వాడి గురించి హీరోగా చెయ్యాలి, మనకి నచ్చని వాడిని విలన్గా చెయ్యాలి. మనకి నచ్చిన వాడికి చేత కాకపోతే దాన్ని కవర్ చేయడానికి ఎవరో ఒకళ్ళని మీద నెపం నెట్టాలి. ఇది సహజ సిద్ధమైనటువంటి ఈ పత్రికల యొక్క ఆలోచన ధోరణి. వీళ్ళు మొదటి నుంచి ఆంధ్ర ప్రజల్ని అలాగే మోసం చేస్తుంటారు, తప్పుదోవ పట్టిస్తూనే ఉంటారు. దీనికి కౌంటర్గా వచ్చినటువంటి సాక్షి రెండవ వెర్షన్ ఇవ్వగలుగుతోంది కానీ వాళ్ళు బ్యాలెన్స్ వెర్షన్ ఇవ్వలేకపోతున్నారు. ఇదివరకు ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ ఇట్లాంటివి బ్యాలెన్స్డ్ న్యూస్గా ఉండేది. ఇప్పుడు ఆ బ్యాలెన్స్ చచ్చిపోయింది. ఒకప్పుడు ఆంధ్రజ్యోతి కూడా బ్యాలెన్స్డ్ పేపరే, రాధాకృష్ణ గారి చేతికి రాకముందు అది కూడా బ్యాలెన్స్డ్గానే ఉండేది. కానీ క్రమంగా ఇప్పుడు అటో ఇటో అన్నటువంటి రూట్లోకి వచ్చేసినాయి. దీనికి అనుగుణంగానే ఛానళ్ళు కూడా వచ్చేసినాయి. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు జర్నలిజం అంటూ ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్లో. కేవలం ఆ పార్టీ కోసం కొంతమంది, ఈ పార్టీ కోసం కొంతమంది పనిచేస్తున్నారు, అంతకుమించి ఏం లేదు. వీళ్ళల్లో జర్నలిజం జీలున్నా వీళ్ళు రాసే వార్తలు వాళ్ళ యాజమాన్యాలు అలా వక్రీకరించేసి పెట్టేస్తుంటాయి. ఇది ఎట్లా ఉంటుందంటే, బాబు గారు పాత రోజులైనా సరే, పాత రోజుల్లో ఒక దబాయింపు ఉండేది. ఎట్లాగా ఆకస్మిక తనిఖీలు నేను చాలా పార్టిసిపేట్ చేశాను ఆయనతో. అట్లాగే దాన్ని ఏమంటారు, జన్మభూమి, ఇవన్నీ పార్టిసిపేట్ చేసాం. అప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక గుడివాడలో ఒక స్కూల్ ఉంది, ఏజీకే హై స్కూల్ అని చెప్పేసి. నేను అక్కడ 7th దాకా చదివాను. అక్కడ 4th క్లాస్లో గుడివాడ వెళ్ళాం మేము. 6th to 7th నేను అక్కడ చదివాను అనమాట. దాంతో నాకు కొత్త అటాచ్మెంట్ ఉంది. ఇప్పుడు ఆకస్మిక తనిఖీలకు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు మేము ఉన్నప్పుడు అప్పుడు మామూలుగా ఈ మట్టి నేలే, అక్కడ వర్షం వచ్చిందంటే దాంతో కాళ్ళు బురద, అక్కడ ఒక పట్టా వేస్తారు, ఆ పట్టా పెట్టుకోవాలి. లేదంటే కనుక మేమే అదేది బకెట్లతో నీళ్ళు అక్కడ పెట్టుకుని కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళేవాళ్ళు మా చిన్నప్పుడు. తర్వాతన ఆ రోజున చంద్రబాబు గారు ఆకస్మిక తనిఖీ అప్పుడు అదంతా ఆ రోజున మట్టి ఎట్టుందో అట్లాగే ఉంది అదంతా కూడా. ఏది గ్రౌండ్ కొంచెమే ఉంటుంది ప్లేస్, రోడ్డు పక్కన అనుకున్నాను అనమాట. ఆ మట్టి అంతా క్లాస్ రూమ్లోకి వెళ్ళి పడతా ఉంటుంది, దుమ్ము అదంతా. ఏంటి ఇదంతా, ఏంటి దుమ్ము, అసలు ఎక్కడ హెచ్ఎం ఎక్కడ, అది ఇదని తిట్టేశారు. ఆయన పాపం గొడ్ల నీరు కక్కున్నాడు. సార్ పొద్దున్నే ఊడుస్తారు సార్, మళ్ళీ సాయంత్రం ఊడుస్తారు సార్, ఎప్పటికప్పుడు ఎట్లాగా ఇదంతా దబాయింపు. ఇదంతా టీవీలో అసలు చంద్రబాబు ఎంత కన్నెర్ర చేశాడు ఏంటి, ఇదే కనబడుతుంది. అక్కడ నాకు ఒక విషయం అర్థం కాలేదు. సరే, ఇక్కడ ఏమన్నా నాపరాళ్ళు ఉంటే ఈ మట్టి అటు పడకుండా ఉంటుంది, ఆయన ఏమన్నా చేస్తాడు, నాపరాళ్ళు ఏం లేవు కదా అక్కడ అన్న నేను.
నాపరాళ్ళు ఏం లేవు కదా, ఈ మట్టి మరి ఆయన ఎట్టా ఆపగలుగుతాడు, గాలి వచ్చినప్పుడల్లా క్లాస్ రూమ్లోకి పోద్ది కదా, తప్పదు కదా అని క్యాజువల్గా అన్నా. లేదు బ్రదర్, వీళ్ళు చూడాలి అసలు, వీళ్ళకి కామన్ సెన్స్ ఉంటేటండి ఎప్పటికప్పుడు చేయొచ్చు. ఒక ఊడ్చే మనిషి ఎన్నిసార్లు ఉడుతారు రోజులో, వాళ్ళ ఓపిక. అది ప్రతి గంటకోసారి ఓడమంటే ఓడలేరు కదా, అన్ని క్లాస్ రూమ్లు ఓడవడం కుదురుతా లేదు కదా. అయితే వెంటనే దేవినేని రమణ అప్పుడు మంత్రిగా ఉన్నాడు, నువ్వు కరెక్ట్ పాయింట్ అన్నావు అని ఈ అదంతా నాపరాలతో ఇది వేయడానికి నిధులు శాంక్షన్ చేస్తున్నామని చెప్పాడు అప్పటికప్పుడు. తర్వాత చేశారో లేదో నాకు ఐడియా లేదు, ఈ మధ్యన అట్నుంచి చూస్తే చేసినట్టుగా అనిపించట్లేదు. అది మరి ఏమన్నా చేస్తా మధ్యలో ఆగిందేంటో తెలియలేదు. అంటే ఈ ఆకస్మిక తనిఖీల్లో ఉండే కాన్సెప్ట్ ఏంటంటే ప్రభుత్వ వైఫల్యాన్ని అధికారుల మీదకి రుద్దడం. ఇప్పుడు అట్లా చేస్తే ఇది సోషల్ మీడియా యుగం కాబట్టి పబ్లిక్ డైరెక్ట్ కామెంట్ చేస్తారు. ఆ రోజుల్లో తెలియదు కదా, పేపర్లో వచ్చే వార్తలో ఏమని రాస్తాం, కన్నెర్ర చేసిన చంద్రబాబు, ఆగ్రహంతో వణికిపోయిన హెచ్ఎం, ఇట్లా రాస్తాం. కాబట్టి ఆ రోజున ఆ పేపర్లోదే నిజం కాబట్టి జనానికి ఆ సీన్ అట్లాగే వెళ్ళింది. ఇవాళ అట్లా చేస్తే ఆకస్మిక తనిఖీల్లో తేలిపోతుంది, పబ్లిక్ అంటారు ఏందది నువ్వేమి ఇవ్వకుండా ఎట్ట అడుగుతావు అనేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు రాశారు ఈనాడు వాళ్ళు, మంత్రులు నిర్లిప్తంగా ఉన్నారు, రెవెన్యూ శాఖ నిర్లిప్తంగా ఉందని. రెవెన్యూ శాఖ దగ్గరికి వచ్చే కేసులలో 100కి 90 కేసులు భూ వివాదమే ఉంటాయి. భూ వివాదం ఎట్లాగా, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉంది, మీరు అది ఎవరికో అమ్మారు, నాకు అమ్మారు, ఇంకో ఇద్దరికి అమ్మారు. అమ్మిన తర్వాత దాంట్లో కొలతల్లో తేడా వచ్చింది. ఈ కొలతల్లో తేడా రావడంతో పక్కనోడు వచ్చి కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేసినప్పుడు ఇక్కడ దీన్ని పరిష్కరించాలంటే ఆంబుంబుష్ అంటే కుదరదు, సర్వేయర్ల సంఖ్య చాలా పరిమితం మన దగ్గర, ప్లస్ ఎక్స్పీరియన్స్డ్ సర్వేయర్లు అత్యంత పరిమితం. ఆ వ్యవస్థను చంపేశాం మనం. ఇప్పుడు ఏ వ్యవస్థలు అయితే అద్భుతమైన టాలెంటెడ్ అవసరమైన వ్యవస్థలు ఉంటాయో, ప్రజలకి ముఖ్యమైన అవసరాలు ఉంటాయో, ఆ వ్యవస్థల్ని చంపుకుంటూ వచ్చాం జాగ్రత్తగా. అంటే దాంట్లో నెక్స్ట్ అవసరాన్ని గుర్తించడం. ఇది చిన్న ఎగ్జాంపుల్. అంటే ఇదేంటి, సాధారణ ప్రజలకు కూడా అర్థం కానటువంటి వ్యవహారం. ఒక చిన్న ఇష్యూ కింద ట్రీట్ చేస్తారు సీఎంల స్థాయిలో, మంత్రుల స్థాయిలో. ఒక చిన్న ఉదాహరణ, విజయవాడలో కృష్ణానది మునగటం, కృష్ణలంక, భవానీపురం ఇట్లాంటి మునగడం మా చిన్నప్పటి నుంచి చూసాం. తర్వాత ఒకసారి ఉన్నట్టుండి ఆవిడెవరు రత్నబిందు మేయర్గా ఉన్నప్పుడు వన్ టౌన్లో మునిగింది, వన్ టౌన్లో పడవేసుకు తిరగాల్సి వచ్చింది. వన్ టౌన్లో 1వ ఫ్లోర్లోకి 30 వచ్చేసినాయి అనమాట వాటర్. అసలు వన్ టౌన్కి కృష్ణానదికి సమన్వయలే, ఇట్టట్టా వచ్చిందో అర్థం కాల. నేను వెళ్ళి ముందు ఆ వార్తను కవర్ చేసా బోడెం హోటల్ సెంటర్ దగ్గర, అది లైవ్ ఇచ్చి అప్పుడు నేను చెప్పిన తర్వాత వీళ్ళు గబక్కన వచ్చారు అందరూ, మేయర్ వీళ్ళందరూ అప్పటికప్పుడు పడవలు తెప్పించి తిరగడం అంతా అయ్యింది. అసలు ఏంద్రా ఇక్కడికి ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చినాయి అంటే, మామూలుగా ఈ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఈ వన్ టౌన్లో మురుగునీటినంతా కూడా అక్కడ రాజరాజేశ్వరిపేట దగ్గర అండర్ గ్రౌండ్ నుంచి ఒక కాలం ఉంటుంది అనమాట. ఆ గేట్ ఉంటుంది అక్కడ, మన ఈ లాకుల టైప్లో, దాన్ని తీయడం వెయ్యటం అనేటటువంటి దానికి ఒక స్టాఫ్ ఉన్నారు. అతనికి నెలకి ఇచ్చే జీతం 4,000-5,000 మున్సిపాలిటీ, ఒక కన్సాలిడేటెడ్ పేమెంట్ టైప్. ఏళ్ల తరబడి అతను చేస్తూనే ఉన్నాడు. 58 ఏళ్ళు 60 ఏళ్ళు అయింది, అతను రిటైర్ అయిపోయాడు. అతని గురించి అసలు ఎవడూ పట్టించుకోలే. రిటైర్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు, అవుట్ సోర్సింగ్ జాబ్ అనుకుంటా, అందుకని పెన్షన్లు పిఎఫ్లు కూడా రావు కదా, రేపటి నుంచి జాబ్ లేదన్నారు, వెళ్ళిపోయాడు. అతను సీన్ కట్ చేస్తే అతని పనేంటో ఎవరికి తెలియదు కదా. ఈ నీళ్ళు ఎక్కడ ఎందుకు ఆగిపోయినాయి, ఇవన్నీ మురుగు నీళ్ళే, కృష్ణ నీళ్ళు కాదు. ఏంటని చెప్పి చెక్ చేస్తే అది ఓపెన్ కాకపోవడం వల్ల 1 డే పట్టిందండి అదంతా. రాత్రికి ఎప్పుడో 11ంటికో ఏమో కమిషనర్ 100 మందితో మాట్లాడాక అతను ఆ ఏరియాకి సంబంధించి నీళ్ళు ఎటుపోతాయి ఏంటి, ముందు నీళ్లు పంపిద్దామని చెక్ చేస్తే తెలిసిన విషయం అది. అది తీస్తే వెంటనే నీళ్ళు వెళ్ళిపోయినాయి ఒక్క అరగంటలో. అది ఇట్లాగుంటాయి ఈ పనులు. ఇప్పుడు ఈ సర్వేయర్ల గురించి ఎవడు పట్టించుకుంటున్నాడు? గవర్నమెంట్ అధికారిక సర్వేయర్లు ఎంతమంది ఉన్నారు?
ఈ సర్వేయర్ వస్తే ఇక్కడ ఇది రాము గారి ఇల్లు, ఇది సుబ్బయ్య గారి ఇల్లు అని చెప్తారు. కానీ ఒరిజినల్ సర్వే ఎక్కడి నుంచి జరగాలి? ఒక కాలనీ ఉంది, కాలనీలో నువ్వు ఈ రాము గారిది సుబ్బయ్య గారిది లెక్కేస్తే అసలు దాన్ని ఇతంది తప్పులేదంటాడు, ఇతంది తప్పులేదంటాడు. మధ్యలో మొత్తం ప్లేస్ సర్వే చేయాలంటే ఒక టీం అంతా ఉండాలి. ఎక్కడున్నారు అక్కడ? అసలు మున్సిపాలిటీ లేరు, కార్పొరేషన్లకు లేరు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి లేరు, ప్రైవేట్ వాళ్ళనే ఎంగేజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఒకవేళ నివేదిక ఇస్తే అది కరెక్ట్ కాదు, దాని మీద మళ్ళీ కంప్లైంట్ చేయొచ్చు, దాని మీద మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు, ఇంకోటి అని చెప్పేసి. ఇంకా పరిష్కారం ఎక్కడవుతుంది? అది మ్యాన్ పవర్ ఎక్కువ ఉండాలి. ఇది పాపం ఆయన ఏం చేస్తాడు, మంత్రి అనగానే సత్యప్రసాద్ని తిట్టారు అందులో, లేకపోతే ఇంకొకరిని ఎవరినో తిడుతున్నారు బేసిక్గా. రెండోది ఫర్ ఎగ్జాంపుల్ అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, మొన్న ఏమో ఆ మామిడికాయల వాళ్ళది ప్రాబ్లం వచ్చిందంటే మీరు ఎక్కువ రేటు కొనండియా అని ఆ కంపెనీలో వాళ్ళకి చెప్పారు. మేమెందుకు కొంటాం పో అన్నారు. నువ్వు కొంటావు వస్తావనడానికి నీకు చట్టం లేదే. అవసరమైతే వాడు కోర్టుకి వెళ్తాడు. నువ్వు ఇవ్వదలుచుకుంటే నువ్వు ఇవ్వాలి, కానీ డబ్బులు మా చేత డబ్బులు నువ్వు ఇప్పించేది ఏంది? పక్క రాష్ట్రంలో 4 రూపాయలు కొత్తట్టు నువ్వు మా దగ్గర 12 రూపాయలు ఇవ్వమంటే మేము ఎందుకు ఇస్తాం పొమ్మన్నారు. ఏం చేయాలి ఈయన? దాంట్లో మంత్రి గారి వైఫల్యం కనబడుతుంది వీళ్ళకి. రవాణా శాఖ ఉంది, బస్సులు ప్రాబ్లం వస్తుంది, ఆశించినంత లేవు. ఏం చేయాలి రవాణా మంత్రి? ఇప్పుడు ఆయన బస్సుల గురించి పాపం అప్పట్లో మొదట్లో చెప్పేవాడు, వచ్చే నెలలోనే ఫ్రీ బస్సు, ఆ పండక్కి ఈ పండక్కి అని చెప్పేసి. పాప ఆయన నాపి మొన్న చంద్రబాబు గారు చెప్పారు. ఇప్పుడు ఆయన చేతిలో ఏముందని చెప్పగలడు? అసలు ఏ శాఖ మంత్రికి స్వేచ్ఛ ఇచ్చారు చెప్పండి? ప్రతి మంత్రికి ఒక స్వేచ్ఛ ఇచ్చారు. జగన్ని తిట్టు, విపక్షాన్ని విమర్శించు, ఆ విషయంలో పూర్తి స్వేచ్ఛ ఉంది. వాళ్ళ శాఖలో డెసిషన్ తీసుకునే స్వేచ్ఛ ఎవరికి ఉంది? విధానపరమైన నిర్ణయాల విషయంలో స్వేచ్ఛ లేదనే అనుకోవాలా, అవగాహన లేదని ఎంతవరకు? అవగాహన లేదని నేను అనుకోను. వీళ్ళకి అవగాహన అక్కర్లా, అధికారులకు అవగాహన ఉంటుంది, వాళ్ళు వచ్చి చెప్తారు. విధానపరమైన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉన్నప్పుడు ఈ పని చేయ్యా అని చెప్తారు. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఎట్లా ఉంటుందంటే, కేంద్ర ప్రభుత్వంలో మోడీ ఏ శాఖలోనే ఇన్వాల్వ్ అయ్యాడు, లేదా అక్కడున్న మోడీ దగ్గర ఎవరో ఒక మనిషి పెట్టుకుని ఈ శాఖల వాళ్ళ ఫైళ్ళన్నీ అక్కడికి వచ్చి వాళ్ళు ఓకే అన్నాకే పోవాలన్న రూల్ ఏమీ లే. ఓన్లీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు. ఈవెన్ తెలంగాణలో కూడా మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఉంది, ఎవరి శాఖ వాళ్ళే చేస్తున్నారు. ఎందుకని? జాతీయ ప్రభుత్వాల్లో అది సాధ్యమవుతుంది. జాతీయ పార్టీల ప్రభుత్వాల్లో మంత్రిత్వ శాఖ ఇవ్వడం వరకు ముఖ్యమంత్రి బాధ్యత, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ముఖ్యమంత్రి జోక్యం ఉంటుంది. కానీ 60% స్వేచ్ఛ ఉంటుంది వాళ్ళకి, 60 నుంచి 70% నాకు స్వేచ్ఛ ఉంటుంది. బీజేపీలో అయితే 100% స్వేచ్ఛ ఉంటుంది కేంద్రంలో. మరి రాష్ట్రాల్లో ఎట్టుందో నాకు తెలియదు. 60-70% స్వేచ్ఛ అయితే అక్కడ కూడా ఉంటుంది, ఏది రాష్ట్ర ప్రభుత్వాలు. ఎందుకని? ఇక్కడ పైన ఇంకొకడు ఉన్నాడు, ఇక్కడ పై ఈ మొత్తం నడపాల్సింది ఒకళ్ళు. అంటే నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే వెంటనే పైనుంచి నాకు తిడతారు. ప్లస్ ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అయ్యో మామిడికాయలు పారబోసారు, అర్జెంటుగా అచ్చెన్నాయుడు ఏం చెప్పాలా? అవన్నీ కొని రైతు బజార్లో పెట్టండియా అని చెప్పాలి. చెప్పాలంటే డబ్బులు కావాలి కొనడానికి వ్యవసాయ శాఖకి. ఆయన చేతిలో ఒక 100 కోట్లు పెట్టి దీంతో నువ్వు వ్యాపారం చేయంటే ఆయన 10 కోట్లు పెట్టి కొనండియా, ఇక్కడ పెట్టండి 15 కోట్లు వస్తుంది అని లెక్క పెట్టచ్చు. లేదా ఒక 5 కోట్లు పోతే నష్టమేం లేదా అని పెట్టచ్చు. ఆయనకి ఏడ ఉంది? దానికి మళ్ళీ డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఆర్థిక మంత్రి చెప్పాలి. ఆర్థిక మంత్రి చెప్పాలంటే విధాన నిర్ణయం కదా ఇది, క్యాబినెట్లో పెట్టి అంటాడు. క్యాబినెట్లో పెట్టాలంటే చంద్రబాబు గారు అప్రూవ్ చేయాలి. నువ్వు ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఒకసారి చూడండి అంటాడు ఆయన, లాంగ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి. ఎట్లాంటి ఏంటో తెలుసు. అదేది బార్లీ పొగాకు కొంటలేదన్న దాని మీదన మేము కొనిపిస్తాం మార్క్ ఫెడ్ ద్వారా. ఇక్కడ ప్రభుత్వం ఏడగా ఉంటుంది అక్కడ అంటే మార్క్ ఫెడ్తో కొనిస్తే ప్రభుత్వం పోనీ అదన్నా జరుగుతుందా? వాళ్ళ గొడవ ఎందుకు వచ్చింది జగన్ అక్కడ బేసిక్గా? అంటే వీటిట్లలో మంత్రులకి స్వేచ్ఛ ఒకే ఒక్కళ్ళకు ఉంది రాష్ట్రంలో, లోకేష్. ఆయన తప్పించి ఇంకే శాఖలో నిర్ణయం తీసుకోగలుగుతున్నారు? రెండవది కాస్తో కోస్తో ఒక స్వేచ్ఛగా చేస్తూ రిస్ట్రిక్షన్స్ అని పట్టించుకోకుండా ఎక్స్ప్లెయిన్ చేయగలిగినోడు నారాయణ ఒక్కడు. ఇద్దరు తప్పించి నాకు ఎక్కడా కనిపించట్లేదు అక్కడ మంత్రులకి స్వేచ్ఛ. మరి స్వేచ్ఛ లేనప్పుడు వాళ్ళు ఎలా నిర్ణయం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదెళ్ల మనోహర్ స్వేచ్ఛ ఉంది అనుకుందాం,
ఏమైంది ఇప్పుడు? రేషన్ ఎక్కడన్నా ఆగుతుందా? అందరు తినేస్తున్నారా ఇప్పుడు? బియ్యం అక్రమంగా రవాణా జరగట్లేదా? అదే సీజ్ ద షిప్ ప్రాంతాల నుంచి పోవట్లేదు ఇప్పుడు? అక్కడ హోంశాఖ ఉంది కదా, వీళ్ళిద్దరూ సమన్వయం చేసుకుని ప్రతి లారీని ఆపుతున్నారా? ఆ బియ్యం ఎక్కడి నుంచి అనేది తెలుస్తున్నారా? రాజకీయంగా పని అయిపోయింది, ఎనఫ్. అంతమించి ఏం చేయలేరు. విధాన నిర్ణయం ఏం తీసుకోవాలి? డబ్బులు చేతికిద్దాం, ఇది ఆపేద్దాం అని తీసుకోవాలి. ఇది జరుగుతుందా? ఇట్లాగా ప్రతి దానికి కూడా ఆ శాఖకి సంబంధించి మంత్రి కన్సర్న్. మీకు ఎక్కడో చెప్పండి, ఒక మంత్రి తన శాఖకి సంబంధించిన అధికారులందరితో సమీక్షించిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఎక్కడన్నా చూస్తున్నారు మీరు? మీటింగ్ కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ ప్రతి వారమో లేదా ప్రతి నెలకు ఒకసారి మంత్రి కూర్చుంటే కదా అతనికి ఫీడ్బ్యాక్ వచ్చేది అధికారులందరితో. అసలు మంత్రి దగ్గరికి అధికారులు వెళ్తారా? ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళ డిపార్ట్మెంట్ సెక్రటరీలు, వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు వెళ్ళట్లా. వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు, వీళ్ళు లైట్ తీసుకుంటున్నారు. అందువల్ల మంత్రులకి గౌరవం ఉండాలి. ఇప్పుడు మీరు కాంగ్రెస్ హయాంలో ఆ గౌరవం ఉండేది. రాజశేఖర్ రెడ్డి ఉన్నా, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా, రోసయ్య ఉన్నా, విధానపరమైన ఇప్పుడు రేవంత్ రెడ్డి టైం పొంగులేటి శ్రీనివాసరెడ్డి అతనే తీసుకుంటున్నాడు కదా డెసిషన్స్. తుమ్మల నాగేశ్వరరావు తీసుకుంటున్నాడు కదా డెసిషన్స్. ఫైనాన్స్ అవసరమైనప్పుడు మాట్లాడుతున్నారు అక్కడ. దాంతో అలాగే పొన్నం స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడుగా ఆర్టీసీ విషయంలో. ఎట్లాంటి సీఎం పేరు కూడా చెప్తారు, బట్ డెసిషన్ అయితే వీళ్ళు తీసుకుంటున్నారు కదా. అలాంటిది ఇక్కడ జరుగుతుందా? వాళ్ళ సమీక్షలు వాళ్ళే చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ తన సమీక్షలు తనే చేస్తున్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తున్నాడు, తుమ్మల నాగేశ్వరరావు చేస్తున్నాడు. అక్కడ వాళ్ళ శాఖల సమీక్షలు చేసుకునే స్వేచ్ఛ ఉంది. అధికారులు కూడా ఆ మంత్రికి మాట వింటారు. ఈవెన్ దామోదర్ రాజనాథ్ సింగ్ ఎన్నిసార్లు మీటింగ్లు పెట్టాల ఆరోగ్యానికి సంబంధించి? ఇక్కడ మన ఆరోగ్య శాఖ మంత్రి ఎన్ని మీటింగ్లు పెట్టి ఉంటాడు? కాబట్టి స్వేచ్ఛ ముఖ్యం. ఆ స్వేచ్ఛ లేనప్పుడు వీళ్ళని లైట్ తీసుకుంటారు. ఫస్ట్ లైట్ తీసుకునేటప్పుడు ఇంకేం జరగదు. దానికి బాధ్యత ఎవరిదనాలా? మనం ఆ మంత్రులనే దొంగలు చేసి చూపెడితే పోతుందన్న కోణంలో రాశారు వీళ్ళు వార్తలు, అంతే. అవును. అంటే ఇప్పుడు వ్యవసాయ శాఖ గురించి చూసుకుంటే అచ్చెన్నాయుడు గారు, ఆయన సీనియర్ మంత్రి, ఆయన లాంటి వాళ్ళకి కూడా ఆయనకు కూడా ఏయో బంధకాలు ఉంటాయా? ఆయనకు కూడా చెప్పే చేయాలి, చెప్పులు వేసుకెళ్ళాలి, ఇలాంటివి ఉంటాయా? ఆయన స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోలేదు. నేను చెప్తున్నాను కదా, వాళ్ళ శాఖ సమీక్ష చేసిన మంత్రులు ఎవరు? చేస్తే అధికారులు వాళ్ళ నోటీస్కి తీసుకెళ్లిన అంశం ఏంటి? పవన్ కళ్యాణ్ ఒక్కడు స్వేచ్ఛగా చేశాడు, తను లోకేష్ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా స్వేచ్ఛగా చేశాడు. కానీ ఆయనకి టైం తక్కువ ఉంటుంది. ఆయన చెప్పిన నిర్ణయాలు ఏంటి? అదేది కేంద్ర ప్రభుత్వ నిధులు నేరుగా పంచాయతీలకు అన్నది. మొదటి షిఫ్ట్ వెళ్ళి రెండోది ఇవ్వలేదని చెప్పేసి మొన్ననే జ్యోతి ఈనాడు రాశారు కదా, 4 నెలల నుంచి డబ్బులు ఇవ్వట్లేదని చెప్పేసి. డబ్బులు వచ్చినా కూడా ప్రభుత్వ అకౌంట్లో వేయట్లేదని రాశారు. అంటే ఏంటి? అయిపోయింది, అది మొన్నాళ్ళ ముచ్చట అయ్యింది. అప్పట్లో ఏంటి, జగను ఆ కరెంటు ఛార్జీలకి అటు కడితే తిట్టిపోశారు. ఇప్పుడు వచ్చేస్తున్నాయి డబ్బులన్నీ. ఇప్పుడు అది చెక్ చేసుకోండి. రెండవది, గిరిజన ప్రాంత కాస్తో కోస్తో పనిని పబ్లిక్లో చేయించగలుగుతున్నది పవన్ కళ్యాణ్. లైక్ అడవుల్లో గిరిజనులకు రోడ్లు వేయించేటటువంటి విషయాలు, ఆ తొట్లు కట్టించినటువంటి విషయాలు, ఏది కుడి తొట్లు జంతువులకి, రోడ్లకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో గుంటలు బుడిపించేటటువంటి పను, అట్లాంటి చేసింది. కాస్త అతనికి ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి, ప్లస్ అతని విషయంలో జోక్యం చేసుకోవద్దు అనేటటువంటిది, ఆయన చెప్పింది కానివ్వండి అని చెప్పేటటువంటిది ఇటు ప్రభుత్వపు ఆలోచన ఉంది కాబట్టి కొంతవరకు చేసుకోగలుగుతున్నాడు అతను ఒకడు. సార్, ఒకటి ఇక్కడ స్వేచ్ఛ లేదంటే ఇవన్నీ పక్కన పెడితే ఒక్కొక్కసారి తీసుకుంటున్న నిర్ణయాల్లో కూడా లోపాలు అనేవి వెంటనే కనిపిస్తున్నాయి. ఇప్పుడు గ్యాస్కి సంబంధించి, పౌర సరఫరాల శాఖకు సంబంధించి ఆ గ్యాస్ తీసుకుంటే ఆ డబ్బులు పడలేదు, మళ్ళీ ముందే ఇస్తానన్నారు, అది ఏమైందో తెలియదు. అలాగే రేషన్ విషయంలో కూడా అంతే. వృద్ధులు రోడ్డు మీదకి వస్తుంటే ఇప్పుడు రేపు నుంచి ఏదో 25 నుంచే ముందు వృద్ధులకి వికలాంగులకి ఇచ్చేద్దామని అంటే ప్రతి నిర్ణయం కూడా ఒక్కసారి తీసుకుంటే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ తప్పుని సరి చేసుకొని ఇమీడియట్గా దాన్ని సవరించే పరిస్థితి వస్తుంది. అది మరి బాబు గారికి అంత అవగాహన ఉండి లోపం అక్కడ ఉందా, లేదంటే వీళ్ళు రాసినట్టు ఉన్నతాధికారుల లోపం? నేను చెప్పాను కదా, మీడియా హైప్తో జరిగేటటువంటి తప్పించి మరి ఏముండదు.
అంటే లోపాలు అదే కనిపిస్తున్నాయి చెప్పేది, కదా అంటున్నాను. మీడియా ఇప్పుడు హైప్ పౌర తో సరఫరాల లోపాలని శాఖలో కవర్ లోపాలు చేస్తూ ఉన్నాయి కదా. ఎవరి మీదనో తోయడం తప్పించి ఏమీ ఉండదు ఇందులో. ఇప్పుడు సివిల్ సప్లైసే కాదు, ఏ శాఖ నిర్ణయంలో చూసుకున్నా సరే అధికారుల మీద ఇప్పుడు తోసేస్తున్నారు. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఫెయిల్ అయ్యిందని చెప్పేసి వీళ్ళే ఒప్పుకుంటున్నారు. ఆ ఫెయిల్యూర్ కారణాలను అధికారులు మంత్రుల్ని దోస్తున్నారు. స్పౌజ్ పెన్షన్ ఎవరు ఇవ్వాలండి? సాంఘిక సంక్షేమ శాఖ అవును. ఇవ్వాలి కదా. మరి అవును. ఆ మంత్రి గారు ఎప్పుడు మాట్లాడారు? చంద్రబాబు గారు మాట్లాడతారు, లోకేష్ గారు మాట్లాడతారు, ఎవరెవరో మాట్లాడతారు. ఆ మంత్రి సంబంధితులతో సమీక్షించి 80,000 స్పౌజ్ పెన్షన్ ఇప్పించలేరా? లేదు. అదే కదా. ఇప్పటికి లాస్ట్ జగన్ లెక్కలు ఉన్నప్పుడే రాశారు, 2 అన్నీ లక్షల చెప్పారు. మందికి పెన్షన్లు ఆగిపోయినాయండి, ఇప్పుడు ఇంకో 3 లక్షల దాకా అయిపోయినాయండి అనేది అధికారులు అడిగితే కదా తెలిసేది. అధికారులందరితో కూర్చోబెట్టుకుని అయ్యా పెన్షన్లకు పరంగా ఎంత ఇప్పుడు ఇస్తున్నాం మనం, ఇంకా ఎంతమంది ఈ ఏడాది అర్హులయ్యారు, ఇది లిస్టు పట్టుకెళ్ళి ఒకటి తయారు చేసి ప్రెస్ బ్రీఫింగ్ ఇట్లాగ ఇచ్చి అయ్యా నేను ఇట్లా సమీక్షించాను, ఇప్పుడు 5 లక్షలు 6 లక్షల మందో ఇప్పుడు తాజాగా అర్హులయ్యారు, 60 ఏళ్ళకు వచ్చారు, వీళ్ళందరి విషయంతో పాటుగా 50 ఏళ్ళకి పెన్షన్ అన్నటువంటి దాంట్లో చూస్తే ఇంకొక 20 లక్షల మందికి ఇవ్వాల్సి వస్తుంది, ఈ విషయాలు నేను చంద్రబాబు గారితో మాట్లాడతాను ముఖ్యమంత్రితో అని మాట్లాడే దమ్ము ఆ శాఖ మంత్రికి ఉంటుందా? అసలు అతనికి ఆ స్వేచ్ఛ ఉందా? అదే కదా. మరి ఇంకెట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఆ పెన్షన్లు అందట్లేదు, ఎవరిని తిట్టాలి? అధికారిని తిట్టాలా, సరే, మంత్రిని తిట్టాలా? సరే సార్, ఈసారి ఈ పరిస్థితి వచ్చిందా సార్? బాబు గారు ఎప్పుడు అదే ముఖ్యమంత్రిగా ఉన్న ఉంటదండి. టైంలో అంటే గతంలో ఇప్పుడు ఆయన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడేవారు అప్పట్లో, ఆయన కూడా వ్యవసాయ శాఖ చేశారు. లేదంటే ఆర్థిక మంత్రిగా ఉన్న ఆయన మాట్లాడేవారు, యనమల రామకృష్ణ, ఇలా కొంతమంది మాట్లాడేవారు కదా. ఇప్పుడు మీరు అందాక అన్నట్టు కాంగ్రెస్ హయాంలో కూడా రఘువీరారెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడేవారు, సత్యేంద్ర రెడ్డి గారు, ఇలా కొంతమంది మంత్రులు గుర్తుంటాయి మనకి అప్పుడు చూసినారు. ఇప్పుడు అదేం కనిపించట్లేదు కదా. బాబు గారే కదా 2004 ముందు ఇప్పుడు సీఎం గా. ఉన్నప్పుడు దాంట్లో కొంత స్వేచ్ఛ అనుభవించారు. 2004కి ముందు, 99 ముందు, 99 2004 మధ్యలో, 99 ముందు చాలా స్వేచ్ఛగా అనిపించారు మంత్రులు. ఎందుకంటే అప్పుడే ప్రభుత్వాన్ని తీసుకుని ఉన్నారు కాబట్టి మంత్రులకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అప్పుడు జస్ట్ కోఆర్డినేట్ చేసేవాళ్ళు. 99 2004 నాటికి కొంత తగ్గింది, కంట్రోల్ చేశారు మంత్రుల్ని. అప్పట్లో ఒక అతని పేరేంటి, కేసీఆర్, సోమిరెడ్డి, తుమ్మ, ఆయన పేరేంటి ఇప్పుడు మన స్పీకర్ మొన్నటిదాకా చేసిన శ్రీకాకుళం ఆయన ఉన్నారు కదా, సీతారాం తమ్మినేని, ఇట్లాంటి వాళ్ళు. ఎందుకంటే మేము చూసాం, ప్రత్యక్షంగా గమనించడం వల్ల. ఇప్పుడు ఆర్టీసీ మంత్రి, ఆర్టీసీ అప్పుడు రవాణా మంత్రిగా ఉండేవాడు కేసీఆర్, వచ్చి సమీక్షలు చేసేవాడు ఆయన. అట్లాగే తమ్మినేని సీతారాం సమాచార శాఖకు ఉండేవాడు, ఆయన చేసేవాడు. సోమిరెడ్డి వ్యవసాయ శాఖ సమీక్షలు చేసి కొన్ని డబ్బులు ఇప్పించినవి కూడా ఉన్నాయి అప్పుడు. అలాంటి సీనియర్ల వరకు ఇనిషియేటివ్ తీసుకునేవాళ్ళు. 2014 తర్వాత టీడీపీలో కూడా ఇనిషియేటివ్ లేదు చూడండి. 14-19లో ఏముంది, ఇప్పుడు ఇంకా లేదు కంప్లీట్. ఈవెన్ జగన్ టైంలోనే అంతే, ప్రాంతీయ పార్టీల్లో కేసీఆర్ టైంలోనే అంతే. కాదు, ప్రాంతీయ పార్టీల్లో పవర్ బెల్ట్ అనేది ఒకటి ఉంటది. ఓ పెద్ద ఆయన ఉంటాడు, ఆయన ఆశీస్సులతోనే పని జరగాలి. మనం సొంతగా ఏ నిర్ణయం తీసుకున్నా మనకి సొంతగా చిన్న పేరు వస్తుందని తెలిస్తే తొక్కవతలు పడేస్తారు. కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు ప్రభుత్వాలు, ఆ పాలకుడు కనుక స్వేచ్ఛనిచ్చే వ్యవస్థ ఉంటే ఓకే. అలాంటి పరిస్థితి లేదు ఆంధ్రాలో, తెలంగాణలో కూడా. కేసీఆర్ ఉన్నప్పుడు, ఇక్కడ చంద్రబాబు ఉన్నా జగన్ ఉన్నా అంతే, ఇది గుర్తుపెట్టుకోవాలి. లోకేష్ గారు జమానా వస్తే అన్న మారుతుందేమో. ఇప్పుడు చేయొచ్చుగా, ఆయన ఎవరు వద్దన్నారు? అంటే అఫీషియల్ గా ఇంకా కాలేదు. ఎట్లున్నా ఇవాళైనా సరే ప్రభుత్వాన్ని అనధికారికంగా నడుపుతున్నది ఆయనే. ఎవరు వద్దన్నారు స్వేచ్ఛ? ఇక్కడ ప్రతిదానికి కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది, రెండవది వ్యక్తి ప్రతిష్టతో ముడిపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో ఇంటర్వ్యూ చూశాను, ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయగలిగిన పరిస్థితుల్లో హోంమంత్రి కానీ డీజీపీ కానీ ఉన్నారా? ఇది ఏబి వెంకటేశ్వర గారిది ఇంటర్వ్యూలో అనుకుంటా. ఎక్కడున్నది అసలు స్వేచ్ఛ? ప్రతిదీ కూడా ఒక బెల్ట్ ఉంటుంది, వాళ్ళు ప్లాన్ చేయాలి, ఏం మాట్లాడాలా, ఏది ఫోకస్ కావాలి, ఏది తీర్మానం జరగాల, ఏది చర్య జరగాలి, ఏది ఆమోదించబడాలి. ఏ శాఖ పనైనా సరే ఒకళ్ళిద్దరే చెప్తారు. ఇప్పుడు ఏ శాఖ పనైనా సరే ఒకళ్ళిద్దరే చెప్తారు. ఇంకెక్కడ ఉంది అక్కడ?
అదే కదా సార్. ఫైనల్గా ఇలాంటివి లోపాలు ఎంచడం, ఇలాంటి విషయాలు తెర మీద తీసుకోవడం రావడం, కొన్ని రోజుల తర్వాత మంత్రుల మార్పిడో లేదంటే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే సమయంలో కూడా ఇలాంటి అంశాలను తెర మీద ఏం లేదు. ఇప్పుడు మంత్రివర్గం మార్చాలనుకుంటే ఇవన్నీ కూడా అక్కర్లేదు, చేసేయగలరు. ఇదేంటంటే సింపుల్, అదేం కాదు. ఈ లాజిక్ అంతా వెరీ సింపుల్ అనమాట. ఏడాది పాలన ఉత్సవాలు మన 12వ తారీఖు జరగాలి. బట్ ఆ రోజున అహ్మదాబాద్ ఇన్సిడెంట్తో జరగలేదు. అవును, ఇవాళ జరుపుకుంటున్నారు అది. అప్పుడేంటి భారీ బహిరంగ సభ, 1,00,000 మందో 5 లక్షల మందో జనం అది ప్లాన్ వేశారు. ఏదేదో స్టేజ్ అదే ఏరియా అంతా, రాజధాని ప్రాంతం అంతా చూపెట్టేటట్టు 10 సార్లు అక్కడ మీటింగ్లు పెడితే జనాలు అక్కడికి వస్తూ ఉంటే అమరావతి అలవాటు పడద్దన్న ఉద్దేశంతో చేస్తున్నారు అన్నమాట ప్రయత్నం. నడుస్తోంది. అయితే అది కాస్త ఆ రోజున వర్షం ఇంపాక్ట్ ఒకటి ఉంది, ఆగిపోయి ఉన్నారు. ఇవాళ జరుపుతున్నారు. ఆ సందర్భంగా ఇప్పటిదాకా ఈ ఏడాదిలో మంచి జరిగిందంతా చంద్రబాబు గారి వల్ల, చెడు జరిగిందంతా చేతకాని పరిస్థితుల్లో మంత్రులు అధికారులు ఉండటం వల్ల, వాళ్ళ స్వార్థాలు చూసుకుంటుండటం వల్ల. ఎవడు స్వార్థం చూసుకుంటాడు నాకు అర్థం కావట్లేదు. పాప మా మంత్రులు ఏంది అనగలుగుతున్నారు వాళ్ళ మంత్రిత్వ శాఖలో? ఏమైనా చేతిలో ఉంటాయి కదా, వాళ్ళని ఏదో స్వార్థ పరుల కింద చూపెట్టాల్సిన అవసరమే ఉంది. నడుస్తుంది అంతే. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి లోపాలైతే ఉన్నాయి ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు. కానీ ఆ లోపాలకు కారణం ఎవరు? మంత్రుల, ఉన్నతాధికారుల. బాబు గారి పాలన అయితే అద్భుతంగా ఉంది, కానీ మంత్రుల వల్లే ఈ శాఖల్లో పనితీరు ఇలాగా అచేతనంగా అనాలో లేదంటే సమస్యలు పెరిగిపోవడం వల్ల కారణం వాళ్ళే అనాలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీన్ని ఎంతవరకు ఎవరు సెట్ చేస్తారో, లోకేష్ గారు ముందుకు వస్తారా, బాబు గారే సీరియస్గా ఏమన్నా ఒక డెసిషన్ తీసుకుంటారా చూద్దాం.